అక్రమాస్తులు 170 కోట్ల పై మాట. లంచాలు తీసుకొని భారీ బిల్డింగ్స్ రియల్ ఎస్టేట్ వెంచర్స్ కి ఎన్ఓసీలట. రంగారెడ్డి సర్కిల్ ఇరిగేషన్ అధికారి నికేష్ అనే బంధువుల ఇళ్లలో రైట్స్. 17.73 కోట్ల విలువైన ఆస్తుల గుర్తింపు. మార్కెట్ వాల్యూ 178.3 కోట్లట. నికేష్ ఉద్యోగంలో చేరింది 2013లోని. ఏఈని అరెస్ట్ చేసిన ఏసీబీ అధికారులు చూసుకోరేట్లు ముద్దుగా ఉన్నాడు. దోసుడు. ఈరోజు ఒక్కొక్కరు బయటకు వస్తున్నారు. 2 ఏళ్ళుగా చెప్తున్నాను, 2-3 ఏళ్ళుగా అధికార భాగవతం ఎట్లా ఉంది, నమ్మి అధికారం కట్టబెడితే ఎట్లా ఉంటుంది. వీళ్ళు ప్రజా ప్రతినిధులను కూడా ఒక రకంగా మోసం చేసి అవినీతి ఎట్లా చేయాలో నేర్పిస్తున్నది కూడా ఇట్లాంటి అధికారులే. ఇది ఏకంగా 177 కోట్లు అంటే ఏందండి? మనకు ఒక 5 లక్షలు సంపాదించాలంటే జీవితాంతం సరిపోతలేదు. 177 కోట్లు సంపాదించాలంటే చూసుకోలేదు. లోపటేయాలి. ఇట్లాంటి ఆస్తులన్నీ జప్తు చేసి తెలంగాణ పరం చేయాలి. ఈయననే కాదు, ఇంకెవరైనా సరే లంగ దొంగ పనులు చేస్తూ కోట్లాది రూపాయలు పోగేసుకుంటున్నారు కదా. ఎవరి అబ్బ సొమ్ము అది? మన సొమ్ము కదా. తెలంగాణ